అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన కిడ్నీ ర్యాకెట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే చిత్తూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సమన్వయాధికారి డీసీహెచ్ఎస్ ఆంజనేయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తెర వెనుక కీలక సూత్రధారులు, పాత్రధారులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక మృతురాలు యమున మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆసుపత్రి ముందు తన కూతురు మృతదేహాన్ని తమకు అప్పగిస్తే తీసుకుని వెళ్తామంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది? మదనపల్లిలో వెలుగు తీసినటువంటి కిడ్నీ ర్యాకెట్ల కుంభకోణం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా పోలీస్ యంత్రం అటు అన్నమయ్య జిల్లా పోలీస్ అధికారులు అలాగే అటు విశాఖపట్నం పోలీస్ అధికారులు సంయుక్తంగా ఈ కేసును విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి యమున మృతి పట్ల కేసు నమోదు చేసినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో విచారణకు సూచన చేస్తున్నారు. యమునతో పాటు ఆరోగ్యశ్రీ సూరిబాబు వ్యవహార శైలి అలాగే సూరిబాబు విశాఖపట్నంలో ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడని చెప్పి కూడా ఐడెంటిఫై చేశారు. అతను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి కిడ్నీ వ్యవహారాల ర్యాకెట్ల కుంభకోణం పట్ల మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వయసు హైదరాబాద్ లో హైదరాబాద్ చెందినటువంటి యమున మృతి పట్ల కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో పాటు హైదరాబాద్ లో కూడా యమునతో పాటు సూరిబాబు అతనితో పాటు ఇంకా ఎవరో ఉన్నారు, దీని వెనక ఎవరి హక్కు ఉంది, ఏంటి ఏ హాస్పిటల్స్ ప్రమేయం ఉంది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో దాదాపు 3 హాస్పిటల్స్ ను కూడా ఐడెంటిఫై చేశారని చెప్పి సమాచారం వచ్చింది. అదే కాకుండా మదనపల్లిలోని చిత్తూరు జిల్లాలోనే మదనపల్లితో పాటు కోనూరులో ఉన్నటువంటి మరో ప్రైవేట్ డయాలసిస్ సెంటర్ ను కూడా ఐడెంటిఫై చేశారని చెప్పి కూడా అధికార పోలీసులు అయితే ధృవీకరించారు. వాటన్నింటినీ కూడా వెరిఫై చేసి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది ఆల్రెడీ గ్లోబల్ హాస్పిటల్ అయితే చేశారు. అదే కాకుండా అలాగే మరో డయాలసిస్ సెంటర్లు 3 సెంటర్లు డయాలసిస్ 3 సెంటర్లు కూడా డయాలసిస్ సెంటర్ చూసి వెరిఫై చేసి ఇక్కడ ఆ డయాలసిస్ సెంటర్ లో కిడ్నీలు ర్యాకెట్ల కుంభకోణం సంబంధించి ఇలాంటి వ్యవహారాలు జరుగుతా ఉన్నాయని చెప్పి కూడా ఐడెంటిఫై చేసి ఇష్యూట్ చేసినటువంటి ఘటన అయితే కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి మరోవైపు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే గ్లోబల్ హాస్పిటల్ సంబంధించినటువంటి నిర్వాహకులను సైతం ఆంజనేయులు నిర్వాహకులు సైతం అదుపులోకి తీసుకున్న వైద్యులను సైతం విచారణ సాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ విచారణ నేపథ్యంలోనే కొన్ని అనేకమైన చట్టంలో వెలుగు తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది గత ఏడాదిగా ఈ తంతు జరుగుతా ఉందని చెప్పి కూడా పోలీసుల విచారణలో స్పష్టమైనట్టు కూడా తెలిసింది. అయితే ఈ మేరకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతూ ఉన్నట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తూ ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ రవివర్మ.